56 ఇది. నమస్తే, నా పేరు పోతున్న వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి. టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నాం, డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. 56 డివిజన్లో ఇక్కడ స్థానిక సమస్యలు, స్లమ్ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువైపు ఎండికి మరి చాలా రకంగా ధూళి దుమ్ము అంతా కూడా మరి ఇక్కడ చాలా వర్షం పడితే కూడా దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొండే పరిస్థితి ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మీదే ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ ఏ రకమైన సబర్యాలు కూడా ఏమీ చేయటం లేదు. ఏ రకమైన సొల్యూషన్ వీళ్ళు చెప్పడం లేదు. తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మేము ఈ యొక్క డివిజన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాము. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో కమిటీ వేసి కమిటీ నుంచి ముందర మేము ఆ సమస్యలన్నీ స్వీకరించి తప్పనిసరిగా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అందరికీ స్థానికులు చెప్పడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీకి జేడి లక్ష్మణ్ గారు స్థాపించిన పార్టీ, ఒక నిజాయితీపురుడు స్థాపించిన పార్టీ. ఇటువంటి మంచి నిజాయితీ గల పార్టీలో నా పేరు పోతున్న వెంకటరామారావు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్. ఇక్కడ స్థానికులకు అందరికీ వివరించడం జరిగిందండి. మీరు ఏ రాజకీయ పార్టీకైనా ఓటు వేయండి, మన రాష్ట్రానికి అధపాతాలను నెట్టివేసి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకే వెళ్తున్నాయి ఓట్లన్నీ అని చెప్పేసి మరొక గడప గడపకి చెప్తున్నామండి. ఎందుకంటే తెలియాలా, నిజాలు తెలియాలా. మేము ఎక్కడ ఏ డిబేట్కైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాదు, మీరు చెప్పగలిగితే మేము రెడీ దేనికైనా సరే. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమేమి ఇచ్చారు, ఏమేమి మేళ్లు చేశారు, ఇన్న రాజకీయ పార్టీని ఏ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేశారు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని మీరు లోబర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వాళ్ళకు మంచి చేయాలని ఒక సదుద్దేశం ఉన్నా కూడా చేయకుండా ఆపే పరిస్థితి. ఎందుకంటే ఇంతకంటే అన్యాయం. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మరి శంకుస్థాపన చేశాను అమరావతికి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే ఎంత 3 రాజధానులని మోసం చేస్తూ ఉన్నారు. మరి ప్రధానమంత్రిగా ఏం చేయాలి? ఇంటికి దేశానికి పెద్దగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయంలో నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశాను, మీరు ఈ విషయం దాని గురించి పట్టించుకోవద్దు, ఈ విషయం తప్పుకోండి అని చెప్పాలి. ఆయన చెప్పలేదు, ఈయన వదలటం లేదు. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉందని